హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సోలార్ పీటీ కెమెరా ఇన్స్టాల్ చేయడానికి వచ్చాం. చెరువులు అనమాట, ఇది రొయ్యల చెరువులు. సోలార్ కెమెరా వచ్చేసి 3 మెగాపిక్సెల్. ఇది ఒకసారి మీకు అన్బాక్స్ చేసి అలాగే ఎలా ఇన్స్టాల్ చేసి కూడా చూపిస్తాను. ఇందులో మనకి 64 GB మెమరీ కార్డ్ తీసుకోవడం జరిగిందనమాట. హై సెక్యూర్, ఇది హై సెక్యూర్లో ఐ ఫోకస్ మెమరీ కార్డు, అలాగే హై సెక్యూర్ కెమెరా. ఇది సోలార్ ప్యానల్ చూడండి ఒకసారి. ఈ విధంగా సోలార్ ప్యానల్ అనేది ఉంటుంది. అలాగే ఆల్రెడీ మనం మన ఛానల్లో సోలార్ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేయాలి, రివ్యూ కానీ చాలా కంపెనీస్ అని చేసి ఉన్నాం మనం. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు బాక్స్ ఏమి ఇచ్చారంటే స్టాండ్ ఇచ్చారు. ఇది సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేయడానికి. ఇది ఇందులో స్క్రూస్ అనేది కూడా ఇచ్చారనమాట. మీకు ఇది ఈ విధంగా ఇచ్చారు బాక్స్లో. అలాగే కెమెరా అనేది ఎలా ఉందో మీకు చూపిస్తాను. కెమెరాలో ఇన్బుల్డ్ బ్యాటరీ అనేది ఉంటుంది, ఎల్ఈడీస్, దీనికి 2 వే ఆడియో, అలాగే మోషన్ ట్రాకింగ్, అన్ని ఆప్షన్స్ కూడా ఈ కెమెరాకి ఇవ్వడం జరిగింది. ఇది డ్యూయల్ లెన్స్ కెమెరా అనమాట. ఒకటి 10x జూమ్ అనేది అవుతుంది. ఈ విధంగా మీకు బ్యాటరీ అనేది, ఇది క్లౌడ్ ఐడి, దీని మీద ఉన్నది క్లౌడ్ ఐడి అనమాట. ఒకసారి సిమ్ కార్డ్ ఎలా వేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు కదా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ సిమ్ కార్డు అలాగే మెమరీ కార్డ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి మనం. ఈ విధంగా కెమెరా అనేది ఉంటుంది. ఇది సోలార్ ప్యానల్ ఫ్రెండ్స్. ఇది సోలార్ ప్యానల్స్కి అందులో ఒక 2 స్క్రూస్ అనేది ఇస్తారు. ఈ విధంగా కనెక్ట్ చేసుకుని మీరు సోలార్ ప్యానల్ అనేది స్క్రూస్తో టైట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మీరు కరెక్ట్గా సెట్ చేసుకుని, అంటే ఎండ దీనిపైన పడేటట్టుగా ఇది మీకు ఉంటుంది. అంటే ఎలాగా మూవ్ చేసుకోవడానికి కూడా మీరు ఫ్లెక్సిబుల్గా ఉండేలా చూసుకుని మీరు కరెక్ట్గా దీన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట. ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సోలార్ ప్యానల్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు కెమెరా అనేది ఆన్ చేద్దాం ఒకసారి. అలాగే కెమెరా మీద ఈ కవర్ అనేది ఉంటుంది, అది రిమూవ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు సిమ్ కార్డు మెమరీ కార్డు అని చెప్పాను కదా, అది ఒకసారి ఎలా వేస్తాను అది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ విధంగా సిమ్ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇందుకు లైక్ చేస్తే ఇటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కెమెరా ఆన్ చేశాను. ఆన్ చేయగానే ఈ విధంగా మనకి రొటేట్ అనేది అవుతుంది. ఆన్ చేసిన తర్వాత మన మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఈజీ క్లౌడ్ అనేది ఒక మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ప్లేస్టోర్లో. ఒకసారి మేము డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఈజీ క్లౌడ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబరు ఇచ్చి రిజిస్టర్ అనేది, అకౌంట్ అనేది రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత కెమెరాని ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను ఒకసారి నేను. అలాగే సిపి ప్లస్ దావా కెమెరాలో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆన్లైన్ ఎలా చేయాలి అనేది కూడా వీడియోలు మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు యాప్ అనేది ఇన్స్టాల్ అయింది ఫ్రెండ్స్. యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేసిన తర్వాత కెమెరా మీద ఒక ఐడి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఐడిని మనం స్కాన్ చేయాలన్నమాట. అలాగే ఓపెన్ చేసిన వెంటనే మీకు జీపీఎస్ కూడా ఆన్ చేయమని అడుగుతుంది. మీరు జీపీఎస్ కూడా ఆన్ చేసేయండి. అలాగే ఈ అకౌంట్ కూడా రిజిస్టర్ అవ్వాలి. మీ ఫోన్ నెంబరు, అలాగే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి, అలాగే మీ ఫోన్ నెంబర్కి ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ అనేది కూడా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు స్కాన్ యాడ్, ఇక్కడ జీపీఎస్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కెమెరా మీద ఐడి ఉంది కదా, ఐడిని మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత జీపీఎస్ ఆన్ చేసుకోమని అడిగిన తర్వాత మీరు జీపీఎస్ ఆన్ చేయండి. అంటే ఒక్కొక్క మొబైల్లో ఒక్కో విధంగా అది అడుగుతూ ఉంటుంది. ఒకసారి స్కాన్ చేసినప్పుడు కొంతమంది ఈ విధంగా అడుగుతుంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే బార్కోడ్ స్కాన్ చేశారో, స్కాన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. కెమెరా ఇప్పుడు చూడండి కనెక్ట్ అవుతుంది. మీరు 100% అయిన తర్వాత ఇక్కడ మీరు కెమెరా నేమ్ అనేది ఇవ్వండి. అంటే స్టోరు, స్టడీ రూమ్, లేదంటే ఇక్కడ రైల్ చెరువు, ఏదో ఒకటి మీరు నచ్చిన నేమ్ అనేది ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సిగ్నల్ ఎంత ఉన్నో చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత దీన్ని మీరు సేవ్ చేసుకోండి. మీకు అది డివైస్ సీరియల్ నెంబర్ అందులో ఉంటుంది. చేసిన తర్వాత ఒకసారి మీకు వీడియో అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో మన కెమెరా అనేది ఆన్ అయింది. కెమెరా అనేది డిస్ప్లే అనేది వస్తుంది కదా, ఇక్కడ ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసి 10x వరకు జూమింగ్ అనేది అవుతుంది. పైకి కిందకి స్క్రోల్ చేసుకుంటే జూమ్ కూడా అవుతుందన్నమాట. ఈ విధంగా
మీరు కెమెరా అనేది ఇన్స్టలేషన్ అనేది సింపుల్గా సోలార్ కెమెరా అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. అలాగే మేము టెంపరరీగా ఈ విధంగా పోల్కి కనెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ తర్వాత ఒక పోల్ వేసుకొని పెట్టుకుంటారు. ఇది కర్రకి ఏ విధంగా కట్టో అలాగే